అంటూ మోదీ చేసిన కామెంట్స్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు పార్టీలు ఒకటే అంటే బీజేపీ టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మరన్నారు. బొప్పూడి ప్రజాగలం సభ అటర్ ప్లాఫ్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అయితే ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగిందన్న ఆయన మైక్ మోగబోయిన బొమ్మలా నిలబడ్డారని విమర్శించారు. సభ జరుపుకోవడంతో చేతకాని వారు జగన్పై యుద్ధం అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు పేర్ని నాని. ఆయన చెప్తారు మోడీ గారు రాబోయే 5 ఏళ్ళు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే 5 ఏళ్ళలో చేస్తారేమో మోడీ గారు. మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు. మోడీ గారు అభివృద్ధి రాబోయే 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమ్మంటారు. ఎంత అభివృద్ధి జరిగిందో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా కొత్త పరిశ్రమలు కానీ లేదా ఎన్ని సౌకర్యాలు ఇరిగేషన్కి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి కానీ జనలేనటువంటి అభివృద్ధి విద్య గురించి వైద్యం గురించి ఎంత అభివృద్ధి జరిగింది ఆయన